నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం తెలంగాణ సమాజం అంతా ఒక నినాదాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. అది ఏం నినాదం అంటే అందరికి తెలిసే ఉంటుంది, మార్వాడీస్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదం రోజుకింత పెరుగుతుంది. సో ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ స్పోక్ పర్సన్ చెలిమిల లక్ష్మీకాంత్ సునీల్ అని ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు అయితే కరాఖండిగా ఖండిస్తున్నారు. బీజేపీ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు మన హిందువులు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారు. అసలు ఎందుకు ఈ విషయాన్ని సుదీర్ఘంగా మనం తనతో చర్చించబోతున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా అన్న? బాగున్నాడు. ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదానికి మీరు సపోర్టా, వ్యతిరేకమా? ముందుగా బీఆర్కే టీవీ ఛానల్ వాళ్ళకు నా నమస్కారాలు, బీఆర్కే ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా తెలంగాణ అనేది ఒక ఆత్మాభిమానం. తెలంగాణ అంటే ఒక పౌరుషం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళిద్దరూ తెలుగు మాట్లాడుకునే వాళ్ళే. అయినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలలో విభేదించినప్పుడు, లేదా వారి పెత్తనం ఎక్కువైనప్పుడు కావచ్చు, పక్కోడి దోపిడి ఎక్కువ అయినప్పుడు కావచ్చు, ఇది కేవలం ఒక రాజకీయ నేత చేతుల్లో, లేకపోతే ఒక వ్యవస్థ చేతుల్లో, ఒక పార్టీ చేతుల్లో లేకుండా ప్రతి ఊరు గ్రామం ఒక జేఏసీగా ఏర్పడి 1200 మంది బిడ్డలు అమరులైపోతే కూడా తెలంగాణను సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఇవాళ మన రాష్ట్ర రాజధానిగా ఉంది. అంటే ఇవాళ ప్రపంచం చూస్తుంటే కూడా రెండో రాజధాని తెలంగాణలో ఉంది, హైదరాబాద్ అన్నట్టుగా కనిపెడతా ఉంటుంది. అట్లాగే టోటల్గా ప్రపంచ దేశాలు హైదరాబాద్లో వచ్చిపోతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి హైదరాబాద్తో అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే హైదరాబాద్ అనేది ఒక కన్నతల్లి. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది. ప్రపంచ దేశాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇవాళ మార్వాడి హటావో, తెలంగాణ బచావో అనే నినాదం ఎందుకు వచ్చింది అనేది మార్వాడీలు ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంతకాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మార్వాడీల పాత్ర ఏందనేది మార్వాడీలు ఆలోచించుకోవాలి. కాయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పాలివానిగా చూసిరు తప్ప ఈనాడు కూడా తెలంగాణ బిడ్డలకు వారి మీద పగలేవు. మొన్న ఏదైతే పాట్ మార్కెట్లో సాయి అనేట ఆయన్ను కులం పేరుతో దూషించి, అంటే ఒక అహంకారిగా మార్వాడి ఎవరైతే చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అంటే ఎంత అహంకారం ఉంటే, వీళ్ళకి ఎంత ధనబలం ఉంటే, ఎంత మదబలం ఉంటే తెలంగాణ బిడ్డ మీకు చేయలేపుతారు. అది తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, నా కొడుకుని కొట్టిర్రు, నా తమ్ముని కొట్టిర్రు, మా అన్నను కొట్టిర్రు, మా నాన్నను కొట్టిర్రు అనే ఫీలింగ్ తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఒకటేసారి ప్రారంభమైంది. అంతేకాకుండా ఇది పోతున్న క్రమంలో తెలంగాణలో ఉన్న కొంతమంది అంటే బడా వ్యాపారులు, ఇప్పుడు తెలంగాణలో బీద మార్వాడీలు ఉన్నారు, సంపన్న మార్వాడీలు ఉన్నారు. ఈ సంపన్న మార్వాడీలు మళ్ళా మీడియా ముందుకు వస్తూ వాళ్ళు కారు కూతలు కూస్తున్నారు వీళ్ళ మీద. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడి 1000 రూపాయలు ఉండే తెలంగాణ వ్యక్తి తాగి పడుకుంటాడు, పని చాత కాదు అనే మాట మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజాన్ని అవమానపరిచినట్టుగానే. దీనికి కొంతమంది రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు అతీతంగా ఉన్నా కానీ మా మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, ఏదైతే మార్వాడి వ్యవస్థలో ఆధిపత్య ధోరణి కావచ్చు, వ్యాపారంలో కూడా 2 నంబర్ దందాలు కావచ్చు, ఇవి జరిగితే వాటి మీద మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ఏదన్నా తేడా జరిగితే తాట తీస్తాం. అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉండాలి, రాష్ట్ర ప్రజలతో కలిసి ఉండాలి. మార్వాడీలను మేము మాకు లోబడి ఉండాలని అనట్లేదు. మార్వాడీలు మరబిడ్డలే. మార్వాడీలు అదేమంటారు, బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు, ఫెన్సింగ్ దుంకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి పాస్పోర్ట్లు లేవు. వాళ్ళు మనతో అనుకూలంగా ఉన్నప్పుడు ఈ వ్యవహారాలు ఎందుకు చెడ్డాయి? అసలు చెడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు తెలంగాణలో దొరలను ఎప్పుడు మెచ్చారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారినే తీసుకుందాం. దొరగారి పాలనను లేదా కేసీఆర్ తెలంగాణను తెచ్చిన ఒక ఉద్యమ నేతగా గౌరవించారు. ఆయనకు అత్యున్నతమైన పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన్నే తెలంగాణ ప్రజలు తొక్కాలని చూసినప్పుడు తీసుకపోయి ఫామ్ హౌస్లో వండబెట్టారు.
అంటే తెలంగాణ అంటే పోరాటాలకు పోరాటాల కదా. గడ్డ. అవును. ఎస్, పోరాటాల గడ్డ, పోరాటాల అడ్డ. ఏదైనా సరే తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కూడా అవును. తక్కువ చేసుకోరు. ఎవ్వడి కోసం మా అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, అవును. ఖచ్చితంగా ఎదిరిస్తారు. అది సాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ పాపన్న పోరాటం కావచ్చు. అంతా కూడా తెలంగాణ అక్కడ నిజాం కాలం నుంచి. ఈ రక్తంలో ఉంది, అవును. ఈ రక్తంలో ఉంది. ఇవాళ నిజంగా మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదాన్ని స్వయాన వీళ్ళే తెప్పించుకున్నారు. ఎవరు? మార్వాడీలే వాళ్ళకు వాళ్ళు కొరివితో నెత్తికోకుండా అంటే పనిచేసారు. నేనేమంటున్నానంటే ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా సపోర్టా? ఎస్, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా తెలంగాణకు అంటే ఎగ్జాంపుల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది, మొత్తం అన్నిట్లలో ఉంటుంది. సో మనం ఏమంటున్నాం అంటే మనం అందరం భారతీయులం. ఇవాళ ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నాం. సో ఇక్కడ ఏమన్నా అంటే అక్కడ ఎఫెక్ట్ పడుతుంది అన్న. ఎఫెక్ట్ అని కాదు, అంటే అందరూ మనం భారతీయులం అనే అంటున్నాం. వ్యతిరేకించిన దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైన ప్రణాళికలు వేస్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక లౌకిక వాదముతోని వాళ్ళు ముందుకు రావాలి. సరే, ఓటు హక్కు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదన్నా చేయొచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రభుత్వాలు ఏవైతుంటే ప్రభుత్వాల మీద కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం, మా దగ్గర డబ్బుది కాబట్టి ఈ డబ్బును మేము డైరెక్ట్గా చెప్పొచ్చు, బీజేపీ పార్టీకి మేము దారదత్తం చేస్తున్నాం, బీజేపీ పార్టీ మాకు అది జై శ్రీరామ్ అనుకుంటా ముందుకు వస్తున్నారు. ఈ జై శ్రీరామ్ అని ముందుకు వచ్చిన హిందువులు అని చెప్పి ఈ బీజేపీ వాళ్ళని అనొద్దు, కానీ దద్దమ్మలు ఈ మార్వాడోడు ఉగాది పండుగ చేస్తాడా? చేయడు. మార్వాడు సంక్రాంతి పండుగ చేస్తారా? చేయరు. దసరా పండుగ చేస్తాడా? చేయడు. ఒక్క దీపావళి వాళ్ళ పండుగ, మిగతా పండుగలు చేయడు. తర్వాత ఆ ఒక్క దీపావళి కూడా ఏడ చేస్తాడు? ఆయనకున్న గుడికే పోతాడు తప్ప మన గుళ్ళకు రాడు, మన గుళ్ళో రూపాయి కానుకేయడు, మన బిడ్డలకు రూపాయి అజ్జేయరు. అంటే వీళ్ళ చారిటీ అంతా కూడా వాళ్ళకే. ఈ మార్వాడీలది ఇంకో గొప్ప విషయం ఏంటంటే, బతికున్న మనుషులకు, ఆకలితోని అన్నార్థులైన మనుషులకు బెటరు పోయి గోవులకు పెట్టుకుంటారు. గోశాలలకు ఇచ్చినంత మనుషులకు ఇంపార్టెంట్ ఇయ్యారు. అంటే మేమేమంటున్నాం, ఇది ఎక్కడ జరగాలి? నీ రాష్ట్రంలో జరుపుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఏ సంస్కృతి పాటిస్తున్నట్టు, ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టు? ఇలా గుజరాతీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మేం భారతీయులం, మాకు హక్కు ఉంది అని అంటున్నారు కదా. ఎస్, నువ్వు భారతీయుడు అయితే ఇవాళ స్టాట్ 6లో లెక్కలు దిద్దాం. బార్డర్లో ఎంతమంది మార్వాడీలు జవాన్లు ఉన్నారు? ఒక్కడు ఉండడు. గవర్నమెంట్లో ఏదైనా పనిచేసి ప్రభుత్వానికి, దేశానికి రెవెన్యూ తెచ్చే దాంట్లో మార్వాడు ఉన్నాడా? లేడు. వీళ్ళ వ్యవస్థనే వ్యాపారం. అసలు మారంటే ఎడారి, ఆ ఎడారిలో ఒక ప్రాంతం, వీళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు. సో ఆడికెళ్ళి వచ్చిర్రు. నిజంగా హైదరాబాద్ మిమ్మల్ని అక్కడ చేర్చుకుంది. కానీ ఇవాళ మీరు హైదరాబాదు ప్రజలను, మీకు ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం, కేసీఆర్ గారిని తీసుకుందాం, ఇంకెవరినన్నా తీసుకుందాం. హైదరాబాద్లో పుట్టి పెరిగినోడు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే కాదంటారు, తెలంగాణ బిడ్డలమే. హైదరాబాద్కు ఆ పేటెంట్ హక్కు ఉంటుంది. ఇవాళ నేను కూడా లోకల్ అంటారు. ఎస్, హైదరాబాద్ వచ్చి 25 ఏళ్ళు అయింది, మేం లోకల్ హైదరాబాద్ అంటారు మామూలుగా కూడా. అరే మీరు వచ్చిందన్న కరీంనగర్కి వెళ్ళి వచ్చింది, మీరు హైదరాబాద్ వాళ్ళు కాదు. హైదరాబాద్కు నీకేం అంటే, హైదరాబాద్కు అంత హక్కు ఉంటుంది, పేటెంట్ హక్కు ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరిని ముట్టుకున్నారు? బతికొచ్చిన వాడిని కొట్టలే, హైదరాబాద్ అని కొట్టిరు పాట్ మార్కెట్లో. అంటే మీకు ఎంత ధైర్యము? మీ స్థానం ఎక్కడ? మీ ఉనికి ఎక్కడ? ఇవాళ ఒకవేళ రాజకీయ నాయకులు, ఇవాళ బీజేపీ ఏమంటుంది, రోహింగ్యాలను గోబ్యాక్ అన్నారు. ఇవాళ నిజంగా గోబ్యాక్ అననీకి తెలంగాణ వాళ్ళు ఎవరు? గోబ్యాక్ అంటే పోమననీకి మార్వాడీలు ఎవడు? గోబ్యాక్ అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళ మనోభావాలను దెబ్బతీసారు, ఖచ్చితంగా గోబ్యాక్ అంటారు. గోబ్యాక్ అనగానే మీరు మిమ్మల్ని బార్డర్ అవతల తీసుకుపోయి పడేస్తలేరు కదా. అప్పుడు మీరు ఏం కావాలి? అరే మేము ఎందుకు గోబ్యాక్ పోయి, మా తప్పైంది, మేము మీతో కలిసి ఉంటాం, మేము కూడా తెలంగాణ వాళ్ళమని కలిసి రావాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడుకుంటా, తెలుగు రానివాడు మాకేం సంబంధం, తెలుగు వచ్చినోనే కృష్ణానదికి దాటించినాం. అవును. ఇంకా మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగినాం, మేము వచ్చి ఒక 100 ఏళ్ళు అవుతుంది, మా తాతలు ఈయన పుట్టి పెరిగిన అంటారు, కానీ తెలుగు రాదు. తెలుగు రాదు. అదే ఎన్ని తరాలున్నా తెలుగు రాదు. ఎన్ని తరాలున్నా వాళ్ళ కల్చర్ మారదు, వాళ్ళ పని మారదు. మేమేమంటున్నాం అంటే, మార్వాడీలందరికీ స్వాగతం చేస్తున్నాం, మీరు మా తెలంగాణ బిడ్డలతో కలిసిపోండి,
ఇప్పుడు తెలంగాణలో ఉన్న బిడ్డలకు మార్వాడీల పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు ఏం లేవు. అవును. అవును. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కలిసి ఉన్నట్టు? అంటే మళ్ళా వాళ్ళు ఇది ఒకటి తీసుకొస్తారు. బట్టి విక్రమార్క మా బావే అంటారు. ఎస్, బట్టి విక్రమార్క బావైనప్పుడు మరి అందరూ బావలే కావాలి కదా మీకు. అంతే కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క అన్నను చేసిర్రు, మాల పులి కాబట్టి ఖచ్చితంగా మీరు మా బావ అంటున్నారు. అవును. మీరు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ కొట్టేది కూడా మాలోనే పాట మార్కెట్లో. అవును. మరి బావని ఎట్లా కొడతారు? అంటే మేమేమంటున్నాం, సరే యాదృచ్ఛికంగా జరుగుద్ది, టెన్షన్లో జరుగుతుంది, కొట్టుకునేటప్పుడు వాడా వీడా చూసుకోకుండా కొట్టుకున్నారు, అయిపోయింది. దానికి వీళ్ళు క్షమాపణ చెప్పుకోకుండా మేము కూడా మా ఉనికి చాటుకుంటాము అనుకున్నారు. బీజేపీ ఎంత ద్రోహి పార్టీ అంటే, నాకు ఆయన పేరు మర్చిపోయినా, సికింద్రాబాద్కి వెళ్ళి ఒక మార్వాడిని ఎమ్మెల్యే స్థానానికి సనత్ నగర్కి వెళ్ళి కూడా నిలబెట్టింది. అంటే బీజేపీ ఏం చూస్తుంది కుట్రవాయితనం అంటే, మేము ఒక రాజ్యసభ అంటే చట్టసభల్లోకి ఒకరిని పంపిస్తే మార్వాడీలకు స్థానం అంటే వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతామని కూడా చూసారు. రైట్, చూడొచ్చు. ఇలా రాజీవ్ గాంధీ గారు కాడ పోటీ చేసారు, సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు డిఫరెంట్ ప్లేస్లలో పోటీ మీకు చేసే హక్కు ఉంది, చేయొచ్చు. కానీ ఇవాళ ఒకవేళ మీరు చట్టసభల్లో అడుగుపెట్టక ముందే తెలంగాణ వాళ్ళని కొడుతున్నారు, రేపు చట్టసభల్లో అడుగు పెడితే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంది? అంటే మేము మరొక ఉద్యమం తెలంగాణ బిడ్డలు చేయాల్సిందే కదా. కనుక మేమేమంటున్నామంటే, మీ డబ్బు, మీ అధికారం, మీ మదం దగ్గర పెట్టుకోవాలి, ప్రజలతోని కలిసిపోవాలి, మమేకం కావాలి. అంటే తెలంగాణలో బిజినెస్ చేరాదు అంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు ఆంధ్రోడు ఏమన్నాడు అప్పుడు, తెలంగాణోడికి వ్యవసాయమే రాదన్నాడు. ఈ మార్వాడోడు ఏమంటుండు, వీళ్ళకి వ్యాపారమే చేత కాదని. అసలు మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టి మాకు చేత కాదు. ఇవాళ ఏమంటారు కదా, కోడి గుడ్డు పుట్టి కోడిని ఎక్కిరించినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు మార్వాడీస్? ఎందుకు రాదు వ్యాపారం? ఇవాళ నిజంగా మీరు ఏ వ్యాపారంలో ఉన్నారు? అన్ని సబ్బండ వ్యాపారాలలో మీరు లేరు. ఇవాళ హైదరాబాదును సాఫ్ సఫాయి చేసే దాంట్లో ఒక మార్వాడోడు ఉన్నాడా? లేడు. ఒక జిహెచ్ఎంసీలో ఒక మార్వాడోడు ఉన్నాడా? లేడు. అంటే హైదరాబాద్లో మీ స్థానం ఏంది? మీరు పానపరాగులు దీని రోడ్ల మీద ఉంచుతుంటే మా తెలంగాణ ఊడుస్తున్నాడు. అది మా సహనమా? తెలంగాణ ప్రజల మీద మీరు అంతా అహంకార భావంతో చేస్తే ఇవాళ మీరు రోడ్ల మీద ఉంచుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉంచుతారు తలుచుకుంటే? కనుక మేమేమంటున్నామంటే, మీ వ్యాపారము, మీ పద్ధతి మీకుంటే తెలంగాణ వాళ్ళు ఎక్కడ గౌరవించాలి చూసుకోండి. మిమ్మల్ని గౌరవించారు, మీ దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గరే బంగారం పెడుతున్నారు, మీ దగ్గర బట్టలు కొంటున్నారు, మీ దగ్గర బంగారం, మీ దగ్గర చెప్పులు, ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలోకి వస్తున్నారు. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుందాం మధు, ఇవాళ డీమార్ట్ ఉంది. డీమార్ట్ ఎవరిది? మార్వాడిది. విశాల్ మార్ట్ ఎవరిది? ఇవాళ మనం తీసుకున్న రేమండ్స్ ఎవరి? అంటే ఇక్కడ జిందాల్ స్టీల్ ఎవరిది? బజాజ్ ఎవరిది? ఆదిత్య బిర్లా ఎవరిది? సో ఇవన్నిటిగా చూసుకుంటే కూడా టోటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇలా ఎఫ్సిఎంజీ ఉంటుంది, ఫాస్ట్ కన్జ్యూమర్ మూవింగ్ గూడ్స్ అని ఉంటుంది ఒకటి. సో దాంట్లో కూడా మొత్తం ఐటమ్స్ అన్ని వీలే. ఇలా ఓలో మీదే, అన్ని మీదే, జొమాటో మీదే, టోటల్ మీదే. మిమ్మల్ని మీరు వ్యాపారం చేసుకుంటే, మీ వ్యాపారంలో మా బిడ్డలు కొన్నప్పుడు మీరు మమ్మల్ని కన్జ్యూమర్గా ఎంత గౌరవించాలి? తెలంగాణ బిడ్డలుగా మర్చిపోదాం. కన్జ్యూమర్గా అంటే వీళ్ళు మీకు ఏమంటారు, వాళ్ళను వినియోగదారులు కదా, కస్టమర్లు దేవులతో సమానం. కస్టమర్ ఇస్ గాడ్ అని రాస్తాడు గాంధీ గారు. మరి మీరు మమ్మల్ని ఇట్లా దుర్మార్గులుగా దుష్టులుగా చూస్తే ఎట్లుంటారు? నిజంగా వీళ్ళ వ్యాపారాల వల్ల తెలంగాణ వ్యాపారులు దెబ్బతింటున్నారు. 100% తెలంగాణ వ్యాపారం నాశనమైంది, తెలంగాణ యువత నాశనమైంది. ఇప్పుడు నిజంగా మార్వాడి గోబ్యాక్ అన్నాం, నిజంగా మార్వాడి గోబ్యాక్ అయితే ఎంతమంది బిడ్డలు బతుకుతారు ఇలా? అది మన నినాదం కాదు. మనం ఏమంటున్నాం, ఇప్పుడు వ్యాపారం అన్నప్పుడు నా తెలివితేటల ప్రకారం నేను చేసుకుంటా, నీ తెలివితేటల ప్రకారం నువ్వు చేసుకుంటావు. రైట్. కానీ నా వల్ల నీకు ఇబ్బంది ఏముంటుంది? రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది, నాకు ఒక సెల్ ఫోన్ షాప్ నే పెట్టుకోవాలి. నేనేం చేస్తా, హ్యాబిట్స్లో పోయి ఒక మూల మీద నాకు వ్యాపారం మంచి నడవాలని కోరుకుంటాను. నేనేం చేస్తా, పోయి బాబు దానికి మడిగే అంటారు అడ్వాన్స్, నేను ఒక 2 lakhs ఇస్తా అని చెప్తా. 20 lakhs ఇచ్చి పెట్టుకుంటాడు. ఓకే. మరి అంటే ఇప్పుడు సంపన్నంగా మీ దగ్గర ఉంది కాబట్టి వాని కడుపు కొట్టినట్టే కదా. నువ్వు లేకపోతే వాడు ఒక వ్యాపారం పెట్టుకుంటాడు కదా. సో ఎక్కడ పోతే అక్కడ ఇట్లా కాంపిటీషన్గా డబ్బుతోని పక్కకు జరుపుతున్నారు. ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అవునన్నా కాదన్నా ఇది ఒక లావాలాగా ఉబ్బుతుంది పైకి. ఇవాళ మీరు మనం చెప్పుకోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకన్నా ఒక బస్సో లేకపోతే ఒక మోటార్ సైకిల్లో పోని ప్రాంతం ఉండొచ్చు, కానీ మార్వాడి పోని ప్రాంతం లేదు. అట్లాంటప్పుడు మీరు తెలంగాణ ప్రజల పట్ల ఒక గౌరవప్రదంగా ఉండండి కదా. కానీ ఈనాటికి కూడా ఇంకా తాగి పంటరు, పని చేత కాదు. ఇవాళ నేను తెలంగాణ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అప్పుడు
కాటేదాన్ ప్రాంతంలోకి మేము పోయినాం ఒకరోజు డ్రైవ్ చేద్దామని. ఏ ఒక్క ఫ్యాక్టరీలో కూడా తెలంగాణ లేడు. అంతా నార్త్ ఇండియన్స్నే నింపేసుకున్నారు. అంటే నిజంగా ఇక్కడ వ్యవస్థ నడుస్తే, ఇక్కడ పని నడుస్తే, పనికి ఉత్పత్తి అంటే నువ్వు చేసిన ఉత్పత్తి మేము కొనాలి, మేము తినాలి. కానీ ఉత్పత్తిలో మావాడు ఉండద్దు. ఓనర్గా నువ్వు ఎట్లాగున్నావు, కనీసం ఉత్పత్తిదారుడుగానన్నా ఉండనియవా? అంటే ఈ రకంగా పోతుంటే ఇక మరి తెలంగాణ వాళ్ళు తాగుబోతులై పండుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటకు కారకులు ఎవరు? వీళ్ళే కదా. మరి ఇప్పుడు వీళ్ళు తాగొద్దు, పండొద్దు, 1000 రూపాయలు వస్తే పని చేయాలంటే మరి గుజరాతీలు, మార్వాడీలు అంతా మరి గోబ్యాక్ కావాల్సిందే అని కూర్చోరా? కనుక వాళ్ళే వాళ్లకు అధికారం ఎక్కువై, అహంభావం ఎక్కువై, డబ్బు ఎక్కువైపోయి తెలంగాణ ప్రజల పట్ల చాలా ఎంత అంటే చులకన భావంతో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే కల్చర్ ఏం దెబ్బతింటుందన్న? కల్చర్ మొత్తం దెబ్బతిన్నది. ఇలా ఏ కల్చర్లో, మన దాంట్లో ఏ కల్చర్లో ఉన్నారు వాళ్ళు చెప్పండి? వాళ్ళు మనతో వాళ్ళ కల్చర్ ఏంది? వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఎగ్జాంపుల్ ఇలా మార్వాడీస్ తినేది కనీసం ఇవాళ మనకు అక్కడికి లేదో తీసుకొచ్చి ఆశీర్వాద్ పిండి ఉంది కదా, ఆశీర్వాద్ పిండి రియల్గా దాని ధర వేరు ఉంటుంది, వాళ్ళు తెచ్చేది వేరు. పైన కవర్లు మాత్రమే వీళ్ళు ప్రింట్ చేస్తారు. పిండి మొత్తం గుజరాత్, రాజస్థాన్కి వెళ్ళి చెప్పిస్తారు. ఎందుకంటే అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా పెడుతున్నారు. మనోళ్ళు కేవలం పైన కవర్ చూసే తింటున్నారు. దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, రోగం ఎంత, ఇవన్నీ ఎవరు చూడట్లేదు. కల్తీ వ్యాపారాలు కూడా జరుగుతాయి. కల్తీ దో నంబర్ దందాలో విపరీతంగా. నేను మొన్న ఊరికే అనుకుంటా మా ఫ్రెండ్తో ఒక రోజు అన్నా, అరే గవర్నమెంట్ అసలు ఇన్వాల్వ్ అయిపోయి ముఖ్యమంత్రి గారు మొత్తం అందరికి విజిలెన్స్ను పంపించేస్తే ఇవాళ ఎన్ని ఎలక్ట్రికల్ షాపులు ఉన్నాయో మార్వాడేసి, ఆ ఎలక్ట్రికల్ షాపులు చెక్ చేస్తే తెలుస్తుంది. ఇవాళ మన ఆఫీసులు కాలుతున్నాయి, గోడౌన్లు కాలుతున్నాయి అంటే కారణం షార్ట్ సర్క్యూట్ కారణం ఏంది? దొంగ వైరు, దో నంబర్ మాలే కదా అది. అంటే వాడికి లాభం వస్తుంది, మన కొంపలు కాలుతున్నాయి. ఇవాళ ఇళ్ళల్లో కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. మనం పోతున్నాం, షాప్ కనడంగానే కొనుక్కొస్తున్నాం, దాన్ని మంచి చెడు ఏం చూస్తలేము. మార్వాడు ఎట్లా అంటే మేడిపండు అనమాట, పొట్ట విప్తనే పురుగులను పడితే, లేకపోతే మేడిపండు ఫుల్ ప్యాక్. ఆ ప్యాక్ చూసి మన వాళ్ళు మోసపోతారు. ఇవాళ గ్యాస్ పైపుల కాడికెళ్ళి, గ్యాస్ స్టవ్ల కాడికెళ్ళి, ప్రతి వ్యాపారంలో, ప్రతి రంగంలో మీరు వచ్చిర్రు. మీరు రండి, సంతోషమే. కానీ మీరు ఇప్పుడు ఈ వ్యాపారంలో పోటీ పడ్డప్పుడు మార్వాడి వన్ షాప్ ఉంటుంది, మార్వాడు కోడిగుడ్డు అమ్మాడు, తెలుసా మీకు ఆ విషయం? అంటే నువ్వు వెజిటేరియన్, మరి నువ్వు వెజిటేరియన్ దగ్గరే ఉండాలి. తెలంగాణ అంటే నాన్ వెజ్. అంతే, మన పోషమ్మ కళ్ళు కోసి కోడి కొత్తనే ఏ దేవత ఒప్పుకోదు, ఏ దేవుడు ఒప్పుకోడు మనకు. నువ్వు గుడ్డు అమ్మవు అంటే నీ ఆధిపత్యతనమే కదా. తర్వాత నువ్వు కోడిని కోయవు, చికెన్ షాప్లో నువ్వు ఉండవు, మటన్ షాప్లో నువ్వు ఉండవు, కళ్ళు ఎక్కే కాడ నువ్వు ఉండవు, కళ్ళు దింపే కాడ ఉండవు. కానీ బగ్గా వేయించి మాత్రం మార్వాడు ఉంది హ్యాబిట్స్లో. బయటోడు 400 అమ్మితే నువ్వు 380 అమ్ముతావు. 20 రూపాయల కోసం ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి కొనుక్కపోతావు. అంటే నువ్వు తక్కువ అమ్మడంలో నీ అంతర్జం ఏంది? నీకు తక్కువ వస్తుంది, నువ్వు కల్తీ చేస్తున్నావు అనే కదా. తెలంగాణలో ఇన్ని వైన్ షాపులు ఉన్నాయి, బగ్గా వైన్స్ కంటే తక్కువ రేటు ఎవడు ఎందుకు ఇయ్యడు? కారణం ఏంది? వాడికి ఎక్కడి నుంచో లాట్లాడి దింపుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ప్రజలను నాశనం చేస్తున్నారు. మనోళ్ళు సత్యాయితీగా రూపాయి వచ్చినా రూపాయి రాకపోయినా, భార్య మెడలో పుస్తలు అమ్మినా, వ్యాపారంలో దిగజారిపోయినా కల్తీ మాత్రం చేయడు తెలంగాణలో. ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది. తెలంగాణ రక్తంలో అది ఉంటుంది, డిఎన్ఏలో. నేను మోసం చేసి బతకొద్దు అనేది తెలంగాణ పద్ధతి. మరి దీనికి వ్యతిరేకంగా గుజరాత్ బీజేపీ వాళ్ళంతా ఇది హిందుత్వం మీద దాడి, హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హిందువులను చీల్చే ప్రయత్నంలో రాజా సింగ్, మాధవీలత మాట్లాడితే ఈ ఎట్లా నవ్వుకోవాలో, దేంతో నవ్వుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ హిందువులకును ఈ విషయానికి గొడవ ఏం తప్ప చెప్పు. ఇవాళ మరి హిందువులు అంటే నువ్వు పెట్టిన షాపులో హిందువులే కొనాలా? ఎవడైనా కొనొచ్చు, మరి అందరూ వచ్చి కొంటేనే కదా నీ షాపు నడుస్తుంది. ఇవాళ నువ్వు కోట్లు సంపాదించి, అంటే ఇది ఒక మతం మీద దాడి, హిందువుల మీద దాడి. బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మతం మీద దాడి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మతానికి ఇక్కడ గొడవకు సంబంధం ఏంది? ఇవాళ కొట్టినప్పుడు నువ్వు వాడు హిందూ అని కొట్టినవా? సాయిని, ఆయన పేరే సాయిని కొట్టింది నువ్వు హిందూ అని కొట్టినవా, తెలుగోడని కొట్టినవా, మాలోడని కొట్టినవా, బౌద్ధుడని కొట్టినవా, జైనవని ఏమని కొట్టినవు? ఎక్కడో ఎవడో ఒక చోట కొడితే వాని మీద కేసు పెట్టాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అంతే కదా. ఎస్, ఇదంతరికి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్. ఇప్పుడు ఒకటి మనకేమంటారు, అగ్గి లేనిది పొగ రాదు. ఇవాళ వీళ్ళ మోసాల మీద జనం ఉడుకుతున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రివల్యూషన్ అనేది వస్తుంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ మనం కలిపి ఇన్నేళ్ళు కలిసి ఉన్నాము, కలిసి వియాలు ఇచ్చుకున్నాము. ఏపీకి తెలంగాణకి ఎన్నో సంబంధాలు ఉమ్మడి రాష్ట్రం నడిచినాయి. తెలుగుల మధ్య ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. మనం విడిపోయినా కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నాం.
వాళ్ళు ఏనాడు అట్లా మాట్లాడలే. కానీ వీళ్ళ మాట్లాడి అహంపూరిత భావంతో కావచ్చు, లేకపోతే డబ్బు మదం ఎక్కువై ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప, ఇప్పుడు వీళ్ళ కొట్టాటలో కూడా పాపం సామాన్య మార్వాడీలు అయితే బలైపోతున్నారు. ఎక్కడన్నా ఊర్లో వెళ్ళి చివర్లో పెట్టుకున్నప్పుడు వాడు అన్న, మామ, తమ్మి అని కలుపుకొని వ్యాపారం చేసుకుంటుండు. ఊర్లలో ఇవాళ నాకు అప్పుడు పంపించారు, ఏదో కామారెడ్డిలో కూడా ఒక షాపు పెట్టేశారు, జ్యువెలరీ షాప్. ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్. కానీ ఇంత ముందుకు తెలంగాణ ఏర్పడేటప్పుడు ఓన్లీ హైదరాబాద్లోనే కనిపించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఊర్లలో కూడా ప్రతి మండలంలో ఎంటర్ అయ్యారు, ప్రతి ఊర్లలో కూడా అడిగి పెడుతున్నారు, అడిగి పెట్టిర్రు. అక్కడ కూడా చెప్తున్నా కదా, ఒక వ్యాపారం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాకినాడ పోయినా, ఒక షట్టర్ తీసుకొని నేను వ్యాపారం పెట్టుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అటుపక్క 10 ఇటుపక్క 10 షాపులు మొత్తం వాళ్ళే. అని ఇప్పుడు లోకల్ వాడి పరిస్థితి ఏంటి? ఇవాళ మన తెలంగాణలో వ్యాపారులు అంటే వయసులు అని చెప్పుకుంటాం. ఇలా వయసులు వ్యాపారం బంద్ చేయాల్సి వస్తుంది. వయసులో వ్యాపారమే లేదు. వీళ్ళు ఎక్కువ అప్పట్లో ఉన్నది పవన్ బ్రోకర్స్, జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉండేవి. సో దీంట్లో కూడా కల్తీ కలుపుతుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అదేదో ఉన్నాయి 100%. మొన్న నేను ఎవరో నైట్ ఒక వీడియో చూసిన, చారి గారు చెప్తున్నారు ఏమేం కలుపుతున్నారు ఏం కథ అంటే, వాళ్ళకి తెలుసు కదా విశ్వకర్మలకు. సో ఆ రకమైన వ్యాపారంలో నేను ఏమంటున్నా మధు, ఇవాళ మీరు వ్యాపారం చేస్తున్నారు, నేను వ్యాపారం చేస్తున్నా. నువ్వు వ్యాపారంలో అట్లనే 40 ఏళ్ళ నుంచి ఒకటే తీరుగున్నావు, గదే యాక్టివా, గదే పాత స్కూటరు. నేను వ్యాపారం చేసిన, నా ఇంటి ముంగట బీజీ కారు BMW ఉంది. కారణం ఏంది? నేను మోసగానే కదా. అంతేకాదు, నా వ్యాపారంలో మోసం ఉంటేనే కదా నేను ఎంత సంపాదించేది. కనుక నిజాయితీ వ్యాపారం ఇప్పటి నుంచి మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రిమండలి కానీ ఖచ్చితంగా మార్వాడి అనే కాదు, హైదరాబాదులో జరుగుతున్న ప్రతి షాపులో విజిలెన్స్ దాడి జరగాలి, వాటిని ల్యాబ్కు పంపించాలి. ఎవడెంత సచ్చీలతో జరిగితే నిజంగా ఒరిజినల్ వ్యాపారం మార్వాడి చేయలేరు. నేను మీ టీవీ ఫేస్ టు ఫేస్లో చెప్తా ఉన్నా, నిజమైన వ్యాపారం మార్వాడి చేయలేడు. నిజంగా ప్రభుత్వం గనక విజిలెన్స్ను దింపి వీళ్ళ దొంగలను 2 నంబర్ దంద ఆటం కనుక పట్టుకుంటే పొమ్మన లేక పొగబెట్టినట్టే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరి జాగాలకు వాడు వెళ్ళిపోతారు. కానీ మార్వాడీస్ గో బ్యాక్ అనే వాళ్ళు రోహింగ్యాలు గో బ్యాక్ అని ఎందుకు అంటలేరు? మార్వాడీస్ గో బ్యాక్ అనే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నది. రోహింగ్యాలు గో బ్యాక్ అనేది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? పక్కన మెట్పల్లిలో, నిజామాబాద్కెళ్ళో రావట్లే, బంగ్లాదేశ్ బార్డర్లు దాటి అవి వస్తుంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా అది. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మోడీ ఏం చేస్తుడు, అమిత్ షా ఏం చేస్తుడు, ఎక్కడో కగార్ ఆపరేషన్ పెట్టి ఎన్నో కలుగులో దాక్కున్న నక్సలైట్లను ఏరి చంపినప్పుడు ఈ రోహింగ్యాలు వస్తున్నప్పుడు ఎందుకు చంపలేరు? హైదరాబాద్ దాకా ఎట్లా వస్తున్నారు వాళ్ళు? అదే ఎట్లా వస్తున్నారు? ఎవరిని సపోర్ట్ ద్వారా వస్తున్నారు? వీళ్ళు రోహింగ్యాలు వచ్చిండ్రు. రోహింగ్యాలు వస్తే మా ముఖ్యమంత్రి గారికి ఓ లెటర్ పెట్టాలి. అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, లెటర్ పెట్టేసి మీ దగ్గర ఎంతమంది ఉన్నారు రోహింగ్యాలు నేరు పారేయమని చెప్పండి. మాకేమైనా ప్రేమ నా వాళ్ళ మీద? మీరు ఇవాళ అంటే మీరు వాళ్ళనంటే మేము వీళ్ళని అంటారు, లేకపోతే వాళ్ళు బీజేపీ ఒకటి అన్నట్టే కదా. అంతే కదా, రోహింగ్యాలు బీజేపీ ఒకటి అన్నట్టే, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నట్టే కదా. మరి ఇలా మేము వీళ్ళని పొమ్మంటే నువ్వు అన్నెందుకు పొమ్మన్నావు అనే మాట మాట్లాడడం బీజేపీ కరెక్ట్ కాదు. అది దిగజారుడుతనం, అది తెలివి తక్కువతనం. బీజేపీ ఎప్పుడు కూడా ఏ విషయంలో అంటే సావులో, పెళ్లిలో, ఆటలో, పాటలో ఒక రాజకీయం చేయడం బీజేపీకి తెలుసు. ఎందుకు బీజేపీ మార్వాడికి సపోర్ట్ చేస్తుందంట? ఇవాళ హైదరాబాదులో ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ప్లస్ ఈ ఉన్నత సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నారో బీజేపీకి వాళ్ళు ఫండ్ ఇస్తారు. బీజేపీతో ఓటు వేసుకుంటారు. ఎందుకంటే నార్త్ ఊళ్ళో మేము కదా అని చెప్పేసి, ఇలా మోడీ గారు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ అని చెప్పి చాలామంది అది చేస్తున్నాం. మీరు నమ్మరు కాదు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. తెలంగాణ శ్యామ్ మాట్లాడుతూ కొంచెం పౌరుషంగా అవి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీద ఎంత ఉన్నతమైనటువంటి పోలీసు ప్రెజర్ ఉంటే ఆయన అరెస్ట్ చేస్తారు. ఇవాళ వీళ్ళు గో బ్యాక్ అన్నారు కానీ గో బ్యాక్ అని చెప్పి తీసుకుపోయి బయట పడేస్తలేరు మార్వాడిని. ఇంకా గో బ్యాక్ అనే హక్కు కూడా తెలంగాణకి లేదా? ఇంకో టీవీ ఛానళ్ళ డిబేట్లలో కూర్చొని తెలంగాణ అంతా తాగుబోతులు అన్నీ ఉన్నాయి, ఇంట్లో కూర్చోబెట్టారు. అదే నాకు శ్యామ్ పంపించిండు, శ్యామ్ మా సోదరుడు పంపించిండు. ఏం పంపించిండు వాడు అంటే చెప్పకూడదు మీడియాలో, కానీ తిడుతున్నాడు. ఆ ఒక్క మాటకు అట్రాసిటీ కేసు అవుతుంది, వాని మీద అబ్యూజ్డ్ కేసు అవుతుంది. ఇంతవరకు ఒక చిన్న ఎఫ్ఐఆర్ పోలీసులు చేయలేదు. ఎందుకు పోలీసు వాళ్ళు మార్వాడికి సపోర్ట్ చేస్తున్నారు? అదే అంటున్నా, మార్వాడీసు పోలీసుల పైన ఉన్నతాధికారులకు తలొగ్గి మేము చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఇంట్లో తలొగ్గుతారు. ఈ విషయంలోనే తెలంగాణ కోసం నిటారుగా నిలబడి
ఈయన శ్యామ్ అనేటోడు బొమ్మన్నాడు, సునీల్ అనేటోడు బొమ్మన్నాడు, మదన్ అనేటోడు బొమ్మన్నాడు, పృథ్వీ అనేట ఆయన బొమ్మ అంటున్నాడు, బుద్ధిజీవులంతా రౌండ్ టేబుల్ పెట్టుకొని పోవాలంటున్నారు, పిడమర్తి రవి బొమ్మ అంటున్నాడు, ప్రతి ఒక్కరు బొమ్మ అంటారు. రైట్, బొమ్మ అని అన్నప్పుడు మేము ఎందుకు పోతామని మీరు ప్రొటెక్షన్ చేసి మాతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. పొమ్మన్నంత మాత్రాన వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే ఉద్యోగం ఆగుతుందా? అంటే అది ఊరూర లేసి ఇలా జేఏసీ కింద ఫామ్ అయితే మరోవాడు ఎక్కడ ఉంటాడు? ఇలా కామారెడ్డిల షాప్ ఎందుకు గాలపడ్డది? రేపు పొద్దున ఎన్ని షాపులు గాలపడతాయి? అంటే ఇప్పటికైనా మేము ఏమంటున్నాం, మార్వాడీలు మా సోదరులే, కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎవడైతే తాగి పంటడు 1000 రూపాయలు అన్నోడు ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నాలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పేదాకా ఈ ఉద్యమాలు ఆగవు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణ వచ్చింది 1200 మంది చచ్చిపోయి బలిదానం, వాళ్ళ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రమే ఏర్పడ్డది. అంటే నువ్వు అమరులను కూడా అవమానపరిచినట్టే కదా. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవడైనా తెలంగాణకు అతీతులు కాదు. తెలంగాణలో మీరు మాతో మమైక్యమైనరు. మిమ్మల్ని మీ ఓటు హక్కు తీసేస్తలేరు, మీ ఆధార్ కార్డు తీస్తలేరు, రేషన్ కార్డు తీస్తలేరు, మీ షాపులకు లైసెన్సు క్యాన్సిల్ చేస్తలేరు. కేవలం వాళ్ళ కడుపు బట్టి గోబ్యాక్ అంటున్నారు. గోబ్యాక్ అన్నంత మాత్రం అరెస్ట్ చేయడం అయితే తప్పు. వాళ్ళ మీద ఏం ప్లాన్ చేసిందని చెప్పేసి పోలీసులు కూడా ఏకపక్షంగా దయచేసి ఎప్పుడు కూడా తెలంగాణ బిడ్డలే ముఖ్యం. మీరు తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నారు. తెలంగాణ ప్రజల కట్టే సొమ్ముతోనే ఇలా మీ జీతాలు వస్తున్నాయి కాబట్టి మార్వాడు ఉంది ₹1 మనకు చెందట్లేదు. ఇంకొకటి విజిలెన్స్ కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున కూడా నా విన్నపం ఏంటంటే, ఇవాళ మార్వాడి షాప్ ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ కిరాణా షాపే తీసుకుందాం. కిరాణా షాప్లో వాడు ఒక స్కానర్ పెడతాడు. ఆ స్కానర్ ఎవరి పేరు మీద ఉంది? ఓకే, వ్యాపారం పేరు మీద ఉందా, ఇంకొకటి పేరు మీద ఉందా? పైసలు ఎక్కడ పోతున్నాయి? నీకు జిఎస్టీ తప్పుతుంది. వాడు ఒకడు బావ నంబర్ పెడతాడు, ఒకడు బామ్మర్ది నంబర్ పెడతాడు. వాళ్ళు ఒక్కరోజు 8 స్కానర్లు మారుస్తారట. ఎటు పోతున్నట్టు డబ్బంతా? సో దీన్ని ఎవడు పట్టుకోవాలి? ప్రభుత్వం పట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు నడవాలి. ముందుకు నడిచి ఖచ్చితంగా వీళ్ళ మీదనే రైడ్ చేయాలి. తెలంగాణ షాపుల మీద రైడ్ చేయాలి. వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవ్రీడే ఒకరోజు చేసిపోయి మళ్ళీ 6 నెలల దాకా వదిలిపెడితే 6 నెలలు సంపాదించుకుంటారు ఈ దొంగలు. ఖచ్చితంగా ఎవ్రీడే వీళ్ళ మీద ఒక నిఘా ఉండాలి, ఒక వాచ్ పెట్టాలి. ఏం జరుగుతుంది, వీళ్ళ వ్యాపారం ఎక్కడ, వీళ్ళ తెచ్చే మెటీరియల్ ఎక్కడ. ఇలా రాత్రిపూట 2 గంటలకు 3 గంటలకు లారీలు టన్నులు దిగుతున్నాయి. ఒక దగ్గర పోతాడు, అవుట్స్కట్లో తీసుకుంటారు. పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి, లోపల పెడతారు ఆ ఫామ్. అందులో ఏం ప్యాక్ అవుతున్నాయో తెలియదు. ప్రజలు తింటురు, సస్తురు. ఖచ్చితంగా ఈ ఫుడ్ మీద వీళ్ళ నిర్వహణ మీద తప్పు లేదు. ఇలా మార్వాడీల మీద పగనా ప్రేమనా అంటే బాధ్యత. తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలి, తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడాలి. వాళ్ళని గోబ్యాక్ అని వాళ్ళని తీసుకుపోయి చేస్తే ఇక్కడ వచ్చేది ఏం కాదు. కేవలం వాళ్ళ మీద సరి అయిన నిర్వహణ, సరి అయినటువంటి ఫోకస్ పెడితే, పర్యవేక్షణ జరిగితే ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ అనకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు చేసే 2 నంబర్ దందాకు ఈ రియాలిటీని వాళ్ళు తట్టుకోలేరు. సో ఈ ఉద్యమం మరింత బలపడబోతుందా? ఎట్లా ఈ ఉద్యమం ఇంకా ఎటువైపు దారితీసే అవకాశాలు ఉన్నాయంట? ఇక్కడ ఒకటే అండి, ఇవాళ మార్వాడీలు అందరూ వచ్చి మార్వాడి పెద్ద లీడర్లు డీజీపీలకు కలుస్తున్నారు. అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉందని ముఖ్యమంత్రి గారిని అయితే ఇంతవరకు కలవలే. మీరు కలిసినప్పుడు ఏం చేయండి అంటే, మా వాళ్ళు ఎవడో ఒకడు మాట్లాడిండు, తెలంగాణ మాది, మేము తెలంగాణ వారసులం, మేము తెలంగాణలో బలపడాలనుకుంటున్నాం. బలపడాలంటే మాతో మీ బంధం ఎక్కువ కావాలి. ఇక్కడ వాళ్ళని మనుషులు లెక్క చూడాలి. వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, మా ఓడు అనుకున్నంతసేపు మన వాళ్ళు ఉంటారు. సో ఇదంతా జరిగి నిజమైన దాంట్లో ప్రభుత్వం కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క వ్యవహారానికి ఏమన్నా తెగింపు వస్తుంది తప్ప, ఇంకా ఇది నడవని పోని చూడని అనుకుంటే మాత్రం ఇది ఎక్కడికో చేయి దాడిపోతుంది. ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఎందుకంటే ఒక ఊర్లలో ఉన్నటువంటి అతి సామాన్యుడికి కూడా వాని గుండెలో తట్టిపోయింది, అరే మార్వాడోడు మమ్మల్ని కొడతాడా. వీళ్ళు అనుకుంటారు ఒక సాయిని కొట్టినాం, సాయితో సారి చెప్పించినాం, అయిపోయింది. కాదు, తెలంగాణ సాయిలందరినీ కొట్టినట్టే, తెలంగాణ ప్రతి పౌరుని కొట్టినట్టే, తెలంగాణ ప్రతి పౌరుని తిట్టినట్టే. తాగి పంటడు అనే మాట ఎవడైతే మాట్లాడిండో ఖచ్చితంగా పోలీసులు ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. శ్యామ్ అనేటోని ఎవడైతే తిట్టిండో వాని మీద కేసు బుక్ కావాలా. ఇంకా ఏ మార్వాడి కూడా నోరెత్తకుండా, అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, నోరెత్తకుండా న్యాయం కోసం మాట్లాడండి. అన్యాయంగా మాట్లాడితే మాత్రం తెలంగాణ గట్ట సహించదు. అంటే తెలంగాణ సమాజం పెట్టే డిమాండ్లు ఏంటి మార్వాడీస్ దానికి సంబంధించి? మార్వాడీస్ దగ్గర వాళ్ళు ఒకటే అంటున్నారు. ఇప్పుడు నేను వీళ్ళందరితో మాట్లాడినా, వీళ్ళందరూ నాయకులు శ్యామ్ కానీ పృథ్వీ అన్న వీళ్ళందరూ ఏమంటారు, మార్వాడి కల్చర్ గోబ్యాక్,
తెలంగాణ కల్చర్ను మీరు నాశనం చేస్తారు కాబట్టి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటారు. మార్వాడి కల్చర్ ఏంటి? మేము మొక్కే దేవుళ్ళకు మొక్కాలి, మేము మొక్కే ఎల్లమ్మలకు, దుర్గమ్మలకు, మైసమ్మలకు, పోచమ్మలకు మొక్కండి. మేము వేసుకునే దసరా, సంక్రాంతి, ఈ ఏవైతే ఉగాది పండుగలు ఉన్నాయో వాటిలో మీరు కూడా మాతో రావాలి. మేము వచ్చే గుళ్ళకు మీరు వస్తేనే మీరు హిందువులు అవుతారు. మీకు నచ్చుకున్న అది పెట్టుకుంటే కాదు. మీరు చేసుకునే గోసేవ మీరు చేసుకోండి. అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ జిఎస్టీని ఎగ్గొట్టొద్దు. మీ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉందో కూడా మీరు లెక్కల్లో చూపించాలి. మేము జిఎస్టీ కడతలేమంటున్నాం కదా, ఇగో నా జిఎస్టీ ఇంత అని చెప్పి ఒక మార్వాడిని ప్రతి నెల స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ప్రభుత్వానికి ఇన్కమ్ ఉండాలి కదా. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వలస అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇలా రోహింగ్యాలు అక్రమంగా వచ్చారు కదా, మా ప్రభుత్వానికి కూడా వీళ్ళు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే మా దృష్టిలో వీళ్ళు కూడా వలసదారులే, అంటే అక్రమంగా చొరబడ్డట్టుగానే భావించాల్సి వస్తుంది తెలంగాణ. లేదు, తెలంగాణలో మేము భాగం అనుకున్నప్పుడు ప్రతి కంపెనీ, ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి షాపు నుంచి జిఎస్టీ రావాలి, తెలంగాణకు రావాల్సిన ఆదాయం రావాలి. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ప్రతి ఒక్క షరతుకు లోబడి అన్నిట్లలో వీళ్ళు తెలంగాణ వ్యాపారం ఎట్లా చేస్తారో అట్లా చేయాలి. అంతే తప్ప మేము సపరేటు, మాకు సపరేటు, మా వెనకాల ఎవరో ఉన్నారు అని అంటే ఇది కుదరదు. ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను తెలంగాణ సమాజానికి? తెలంగాణ ప్రజలకు మేము బీఆర్కే న్యూస్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదానికి మనం వచ్చాం కాబట్టి మార్వాడి వాళ్ళ ప్రజలు కూడా మన ప్రజలే, వాళ్ళు కూడా మన భారతీయులే. దయచేసి వాళ్ళ షాపుల మీద కానీ, భౌతిక దాడులకు కానీ, లేకపోతే షాపులు తలగబెట్టడము ఇట్లాంటివి చేయకుండా ఖచ్చితంగా వాళ్ళను మనం గౌరవిస్తూ వారు చేసే వ్యతిరేక విధానాలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి చట్టపరమైన చర్యలు తీసుకుందాం. చట్టాన్ని చేతులకు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరైతే ఖచ్చితంగా గాయపరిచినరో, మనసు గాయపరిచినరో వాళ్ళు మీడియా ముందుకు రావాలి, ప్రభుత్వం ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకుంటే మంచిది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే మాత్రం ఖచ్చితంగా తరిమి కొడతాం. ప్రభుత్వాలను మోసం చేసిన, వినియోగదారులను మోసం చేసిన షాపుల మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షాపులను సీజ్ చేయించే వరకు కూడా తెలంగాణ ప్రజానీకం ఊరుకోదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత చక్కగా వివరించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.